నమస్కారం విద్యార్థులారా, బయోగురుకు స్వాగతం. ఈ వీడియోలో మనం జీవశాస్త్రంలోని అత్యంత ముఖ్యమైన 3వ అధ్యాయం ఆహార వనరులలో అభివృద్ధి గురించి వివరంగా నేర్చుకోబోతున్నాం. మన భారతదేశ జనాభా అత్యంత వేగంగా పెరుగుతోంది. కాని వ్యవసాయానికి అనువైన మన భూమి విస్తీర్ణం మాత్రం పెరగడం లేదు, అది పరిమితంగానే ఉంది. ఆహార భద్రతను సాధించాలంటే మనం వ్యవసాయ భూమిని పెంచడం కంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి యొక్క జీవ సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం పంటల దిగుబడి, నేల పోషకాల నిర్వహణ, పశుసంవర్ధకం మరియు మత్స్య పరిశ్రమ వంటి విభాగాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా రాబోయే డిఎస్సి మరియు టెట్ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారికి ఈ అధ్యాయం చాలా కీలకం. కాబట్టి ఈ వీడియోను ఖచ్చితంగా ఎస్సీఈఆర్టీ పాఠ్యపుస్తక క్రమంలోనే ప్రతి ముఖ్యమైన పాయింట్ కవర్ అయ్యేలా రూపొందించాం. ఆహార భద్రత అనేది మొక్కల జన్యు సామర్థ్యం మరియు స్థిరమైన పర్యావరణ ఇన్పుట్ల మధ్య జరిగే ఒక సంక్లిష్టమైన ఆప్టిమైజేషన్ ప్రక్రియ. వ్యవసాయ ఉత్పత్తులను ప్రధానంగా తృణధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు నూనె గింజలుగా వర్గీకరిస్తాం. ఈ వర్గీకరణ వాటి పోషక విలువలపై ఆధారపడి ఉంటుంది. గోధుమలు, మొక్కజొన్న వంటి తృణధాన్యాల నుండి కార్బోహైడ్రేట్లు, పప్పుధాన్యాల నుండి ప్రోటీన్లు మరియు విత్తనాల నుండి మనకు అవసరమైన కొవ్వులు లభిస్తాయి. మొక్కకు సరైన పోషకాలు అందించినప్పటికీ వ్యాధులు, కీటకాలు మరియు నులిపురుగులు వంటి జీవకారకాలు దాడిచేసి పంట దిగుబడిని ప్రత్యక్షంగా నాశనం చేస్తాయి. అదే సమయంలో కరువు, నేలలో లవణీయత పెరగడం, విపరీతమైన వేడి లేదా చలి వంటి నిర్జీవ కారకాలు కూడా మొక్కల ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మనం మొక్కలలో నిర్దిష్ట లక్షణాలను అభివృద్ధి చెయ్యాలి. పశుగ్రాసంగా వాడే పంటలకు ఎక్కువ పొడవు, శాఖలు ఉండాలి. కాని ఆహారధాన్యాల పంటలు పొట్టిగా ఉంటేనే అవి పోషకాలను కాపాడుకుని ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. ఒక రైతు పొలంలోకి అడుగుపెట్టకముందే ఆహార భద్రతకు పునాది విత్తనం యొక్క జన్యుపరమైన నాణ్యతలోనే దాగి ఉంటుంది. మొక్క ఎదుగుదల అనేది పర్యావరణం నుండి లభించే 16 రకాల ఆవశ్యక పోషకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పట్టిక 3.1 గమనించండి. గాలి నుండి కార్బన్, ఆక్సిజన్, నీటి నుండి హైడ్రోజన్ లభిస్తాయి. మిగిలిన 13 పోషకాలు నేల నుండి అందుతాయి. ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే నైట్రోజన్ లాంటి వాటిని స్థూల పోషకాలని, తక్కువ అవసరమయ్యే ఇనుము, జింక్ లాంటివి సూక్ష్మ పోషకాలని అంటారు. నేలలో తగ్గిన ఈ పోషకాలను తిరిగి భర్తీ చేయడానికి మరియు నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి సేంద్రియ ఎరువులు ఉపయోగించడం జీవశాస్త్రపరంగా ఉత్తమమైన పద్ధతి. రసాయన ఎరువులు వేగంగా పోషకాలను అందించి తక్షణ దిగుబడిని ఇచ్చినా దీర్ఘకాలంలో అవి నేల సారాన్ని మరియు సహజ సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అంశాలను పాయింట్ టు పాయింట్ నేర్చుకోవడానికి వెంటనే మన బయోగురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్థిరమైన వ్యవసాయం అనేది రసాయనాల ద్వారా వచ్చే తక్షణ దిగుబడికి మరియు సేంద్రియ ఎరువుల ద్వారా జరిగే నేల సంరక్షణకు మధ్య సమతుల్యతను సాధించడం. ఇక్కడ పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ఈ బహుళైచ్ఛిక ప్రశ్నను గమనించండి. సాధారణ విత్తనాలకు నీరు ఇవ్వకపోవడం, మంచి విత్తనాలకు ఎరువు ఇవ్వకపోవడం వంటి పరిస్థితులను ఇది వివరిస్తుంది. ఇందులో 3వ ఆప్షన్ సి అత్యంత ప్రయోజనకరమైనది. ఎందుకంటే నాణ్యమైన విత్తనాలతో పాటు సరైన నీటిపారుదల, ఎరువులు మరియు పంట రక్షణ చర్యలు అన్నీ కలిపినప్పుడే గరిష్ట దిగుబడి సాధ్యమవుతుంది. పంట పండించిన తర్వాత ఆ ధాన్యాన్ని నిల్వ చేసే దశలో మనం భారీగా ఆహార వనరులను కోల్పోతున్నాం. నిల్వ సమయంలో ధాన్యంపై కేవలం వాతావరణమే కాకుండా శిలీంధ్రాలు, కీటకాలు మరియు ఎలుకలు వంటి వివిధ జీవకారకాలు దాడిచేసి వాటి నాణ్యతను పూర్తిగా దెబ్బతీస్తాయి. వీటికి తోడు నిల్వ చేసే ప్రదేశంలో ఉండే అధిక తేమ మరియు తగని ఉష్ణోగ్రత వంటి నిర్జీవకారకాలు ధాన్యం కుళ్ళిపోవడానికి దారితీస్తాయి. పొలంలో ఎంత అద్భుతమైన దిగుబడి సాధించినా కోత తర్వాత సరైన భద్రతా చర్యలు లేకపోతే ఆ శ్రమ మొత్తం వృధా అవుతుంది. పశుసంవర్ధకం గురించి చూస్తే ఈ పట్టిక 3.2 జంతు సంబంధ ఉత్పత్తులలోని పోషక విలువలను చూపిస్తుంది. ముక్కలతో పోలిస్తే పాలు, గ్రుడ్లు, మాంసం వంటి ఉత్పత్తులలో ప్రోటీన్లు, కొవ్వులు చాలా ఎక్కువగా ఉంటాయి. పశుసంవర్ధకంలో అధిక దిగుబడి కోసం సాధారణంగా సంకరీకరణం పద్ధతిని వాడతారు. దీని ద్వారా అధిక పాలు ఇచ్చే లక్షణాన్ని స్థానిక పశువుల వ్యాధి నిరోధక శక్తితో కలుపుతారు. కోళ్ల పరిశ్రమలో వాణిజ్యపరంగా 2 స్పష్టమైన ఉత్పత్తి విభాగాలు ఉంటాయి. మొదటి రకం లేయర్లు. వీటి పెంపకం మరియు ఆహార విధానమంతా కేవలం నిరంతర గ్రుడ్ల ఉత్పత్తి కోసమే నిర్దేశించబడి ఉంటుంది.
రెండవ రకం బ్రాయిలర్లు. ఇవి కేవలం మాంసం కోసం పెంచబడతాయి. వీటి వేగవంతమైన ఎదుగుదల కోసం మాంసకృత్తులు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం అవసరం. పౌల్ట్రీ వ్యవస్థ అనేది మానవులకు పనికిరాని వ్యవసాయ వ్యర్థాలను అత్యంత పోషకమైన జంతు ప్రోటీన్గా మార్చే ఒక సమర్థవంతమైన మార్పిడి ప్రక్రియ. పశు సంవర్ధకం అనేది తక్కువ నాణ్యత గల మొక్కల క్యాలరీలను అత్యుత్తమ ఆహార పోషకాలుగా మార్చే ఒక సమర్థవంతమైన జీవ పునర్వినియోగ వ్యవస్థ. ఆహార ఉత్పత్తిలో మరొక ప్రధాన వనరు ఆక్వాకల్చర్. ఇందులో సముద్రపు మత్స్య సంపదతో పాటు స్వచ్ఛమైన నీటిలో చేపలు మరియు రొయ్యల పెంపకం కూడా ఉంటుంది. పరీక్షల దృష్ట్యా మిశ్రమ చేపల పెంపకం చాలా ముఖ్యమైనది. ఒకే చెరువులోని వివిధ పొరలలో ఆహారం తీసుకునే వేరువేరు రకాల చేపలను కలిపి పెంచడం వల్ల వనరుల కోసం వాటి మధ్య పోటీ ఉండదు. ఇక తేనెటీగల పెంపకం లేదా ఎపికల్చర్. వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి కుట్టే స్వభావం తక్కువగా ఉండి ఎక్కువ తేనెను సేకరించే రకాలను ఎంచుకుంటారు. తేనె నాణ్యత మరియు రుచి చుట్టుపక్కల ఉండే పచ్చిక బయళ్లలోని పూల రకాలపై నేరుగా ఆధారపడి ఉంటుంది. చెరువులో వివిధ పొరలలో చేపలను పెంచడం లేదా పచ్చిక బయళ్లలో తేనెటీగలను పెంచడం ఇవన్నీ స్థలాన్ని గరిష్టంగా వినియోగించుకుంటూ ఆహార ఉత్పత్తిని పెంచే పద్ధతులు. విద్యార్థులారా, ఈ పాఠంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలను ఒక్కసారి సమీక్షిద్దాం. ఆహార భద్రత అనేది వ్యవసాయం, పోషకాల నిర్వహణ, పశు సంవర్ధకం మరియు మత్స్య పరిశ్రమ వంటి వివిధ విభాగాల కలయికతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థ. మన ఆహార వనరులలో నిజమైన అభివృద్ధి జరగాలంటే ఈ వ్యవస్థలోని ప్రతి విభాగాన్ని ఒకే సమయంలో శాస్త్రీయంగా ఆప్టిమైజ్ చేయాలి. మీ పరీక్షల కోసం మొక్కల పోషకాల పట్టిక 3.1, జంతు ఉత్పత్తుల పట్టిక 3.2, అలాగే బ్రాయిలర్లు మరియు లేయర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలలో ఖచ్చితంగా రివిజన్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పాఠ్యాంశాల సమగ్ర వివరణ కోసం బయోగురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.